హలో హాయ్ అండి. వెల్కమ్ టు నందు కిచెన్. నార్మల్ స్టైల్ బిర్యానీలా కాకుండా చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చిట్టి ముత్యాల రైస్ని 1 గంట ముందు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు 1 kg వరకు మటన్, హోల్ గరం మసాలా, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడ కారం, ఉప్పు, ఆయిల్, ధనియాల పొడి, గరం మసాలా. ఒక కుక్కర్ తీసుకొని అందులో 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలాను అందులో వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని బాగా వేయించాలి. కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని అవి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా వేసుకొని అవి బాగా కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ కొద్దిగా బాగా గోలిన తర్వాత 1 టమాటాను కూడా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మటన్లో ఉన్న నీరు అంతా పూర్తిగా పోయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు అనేది ముక్కకు పట్టిన తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలిపిన తర్వాత మటన్ ఉడికే విధంగా కొద్దిగా నీరు పోసుకొని 4 విజిల్స్ వచ్చే విధంగా కుక్కర్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిన మటన్ని మరొక పాత్రలోకి షిఫ్ట్ చేసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ను అందులో వేసుకొని 5 నుండి 10 నిమిషాల వరకు ఈ రైస్ని బాగా మటన్లో కలుపుకొని 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చివరగా పైనుండి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అల్యూమినియం ఫాయిల్ తోటి ఈ విధంగా కవర్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద 20 మినిట్స్ వరకు ఉంచి మూత పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే వేడి వేడి చిట్టి ముత్యాల మటన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఈ సండే రోజు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.